నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్ అడ్వకేట్. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కొలది కేసులు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, తర్వాత కింది కోర్టులలో కోట్ల కొలది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సివిల్ కేసు, ఒక క్రిమినల్ కేసు విచారణకు రావాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి. చాలామంది సీనియర్ సిటిజన్స్ కేసులు వేసినటువంటి వ్యక్తులు కేసులు రీచ్ కాకముందే, న్యాయం జరగకముందే చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. కేసులు వేసినటువంటి వ్యక్తులు అనేక మంది 20% ఆఫ్ ది కేసులు వేసినటువంటి పిటిషనర్స్, లిటిగెంట్లు కేసుల వల్ల వచ్చేటటువంటి లాభాలు పొందలేక చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. కాలయాపన అవుతూ ఉంది, విపరీతంగా జాప్యం జరుగుతూ ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సరైనటువంటి జడ్జీల సంఖ్య లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, కొంతమంది న్యాయవాదులు కూడా సహకరించకపోవడం, ఇవన్నీ ఒక్క కారణాలు. అయితే సంవత్సరం పేరు మీద 365 రోజులు ఉంటే కేవలం 180 నుంచి 190 రోజులు మాత్రమే కోర్టులు నడుస్తూ ఉన్నాయి. సంక్రాంతి పేరుతోటి, దీపావళి పేరుతోటి, లేదు దసరా పేరుతోటి, సమ్మర్ వెకేషన్స్ పేరుతోటి ప్రతి సంవత్సరం, ప్రతి నెల శనివారం, ఆదివారం పబ్లిక్ హాలిడేస్ సెలవులు కాక కోర్టులకు అదనంగా దసరా సెలవులు ఇస్తూ ఉంటారు, సంక్రాంతి సెలవులు ఇస్తూ ఉంటారు. తర్వాత సమ్మర్ వెకేషన్స్ పేరుతోటి నెల 15 రోజులు సెలవులు ఇస్తూ ఉంటారు. మరి న్యాయం చెప్పేటటువంటి, తీర్పు చెప్పేటటువంటి జడ్జీలు ఇన్ని సెలవులు సమ్మర్ పేరుతోటి, దసరా పేరుతోటి, సంక్రాంతి పేరుతోటి సెలవులు తీసుకోవటం అవసరమా? మనం ఎక్కువ న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి జడ్జీలందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అందరూ ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, జడ్జీలు ఈ సెలవుల యొక్క కాలాన్ని తగ్గించండి. సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, దసరా సెలవుల యొక్క కాలాన్ని తగ్గించండి. ఈ సెలవులు తగ్గించడం వల్ల ఎక్కువ కాలం పనిచేసి ఇంకా సంవత్సరానికి కొన్ని వేల కేసులు, లక్షల కేసులు డిస్పోజ్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ సెలవులు తగ్గించాలని, సత్వర న్యాయం ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.